Hi everyone, my name is Likita. Welcome back to our channel. So, మనం బీఫామ్ అయ్యాక హైయర్ స్టడీస్ కోసం ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే హైయర్ స్టడీస్ లైక్ పీజీ, పిహెచ్డి, ఎంఫార్మసీ ఇవన్నీ చేయాలనుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ చాలా యూస్ఫుల్. నేను బీఫామ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు. సో అందుకే నేను ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్ని మీకు చెప్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ అవర్ వీడియో స్టార్ట్. సో మనకి టోటల్గా 8 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ది పీజీ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇదేంటంటే మనకి స్టేట్ వైజ్గా ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మన ఏపీలో ఆర్ మన రెస్పెక్టెడ్ స్టేట్లో మనం ఎంఫార్మ్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది జస్ట్ లైక్ ఏపీ ఎంసెట్ అనమాట. అండ్ సెకండ్ది జీపాట్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మసీ స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేది ఈ ఎగ్జామే. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మంత్లీ మనకి 12,500 to 13,000 వరకు స్టైఫండ్ వస్తుంది. సో మన ఓన్ పాకెట్ మనీ మనమే తెచ్చుకోవచ్చు. అండ్ థర్డ్ ఎగ్జామ్ గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అండ్ మనకి చాలా మందికి ఉంటుంది కదా ఐఐటీలో ఎన్ఐటీలో చదవాలని. సో మీరు కానీ ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయితే మీరు ఐఐటీ ఎన్ఐటీస్లో ఫార్మసిస్ట్గా చేయొచ్చు. మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫోర్త్ది నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. నైపర్లో మనం క్వాలిఫై అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివే ఆపర్చునిటీ మనకి వస్తుంది. లైక్ ఎంఫార్మ్, ఎంబీఏ ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. కావాలంటే మీరు పిహెచ్డీ కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ది సియూ సెట్ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నార్మల్గా సెంట్రల్ యూనివర్సిటీస్లో మనం ఎంఫార్మ్ చేయడానికి ఎలిజిబుల్గా ఉంటాము. బట్ దీనిలో ఏంటంటే మనకి స్టైఫండ్ రాదు లైక్ జీపాట్. బట్ చాలా మంచి యూనివర్సిటీస్లో మనం ప్లేస్ అవుతాం. లైక్ పంజాబ్ యూనివర్సిటీ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో మనం ప్లేస్ అవుతాం. అండ్ కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఫిఫ్త్ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ సిఎస్ఐఆర్ నెట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ కానీ మనం క్వాలిఫై అయితే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే రీసెర్చ్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు సిఎస్ఐఆర్ క్వాలిఫై అయితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. పిహెచ్డీ చేయొచ్చు, జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్గా చేయొచ్చు, సీనియర్గా చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 6 ఎగ్జామ్స్ మనం థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో కూడా రాయొచ్చు. అంటే జీపాట్ మనం థర్డ్ ఇయర్లో రాయొచ్చు, మిగతావన్నీ మనం ఫైనల్ ఇయర్లో రాయాలి. అండ్ లాస్ట్ది మోస్ట్ అవైటెడ్ ఆప్షన్ లైక్ మనందరికీ ఉంటుంది కదా గవర్నమెంట్ జాబ్ చేయాలని. సో మన కోసమే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనమాట. అవేంటంటే గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. పోస్ట్ ఓపెన్ అయితే అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో కానీ మనం ఎలిజిబుల్ అయితే మనకి మంచిగా హాస్పిటల్స్లో ఫార్మసిస్ట్గా చేసే ఆపర్చునిటీ వస్తుంది. ఇది డిఫరెంట్ స్టేట్కి ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు రైల్వే ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ మనం రైల్వేస్ ఉంటాయి కదా దానిలో ఫార్మసిస్ట్గా చేసేది. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఎస్బీఐ ఫార్మసిస్ట్గా ఉంటుంది. లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అక్కడ కూడా ఫార్మసిస్ట్గా చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్. అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఒకటి ఉంది, అదే డ్రగ్ ఇన్స్పెక్టర్. అండ్ అందరికీ తెలుసు కదా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎంత ప్రెస్టీజియస్ జాబ్. సో దానికి కూడా మనకి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. బట్ అది ఎవ్రీ ఇయర్ ఎన్ని ఓపెన్ అవుతాయో కూడా మనకు తెలియదు. సో మనం వెయిట్ చేస్తూ ఉండాలి దానికోసం. అండ్ ఫస్ట్ చెప్పిన టాప్ 6 ఎగ్జామ్స్ అన్నీ మనం బ్యాచిలర్స్లో ఉన్నప్పుడే రాయొచ్చు. బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ రాయాలంటే మనకి మన డిగ్రీ కంప్లీట్ అయ్యి మనకి డిగ్రీ మన చేతుల్లో ఉండాలి. మనకి ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ ఏది చూస్ చేసుకోవాలనేది మీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ యువర్ డ్యూటీ టు షేప్ యువర్ ఓన్ లైఫ్. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఎగ్జామ్ డీటెయిల్ వీడియో నేను సపరేట్గా చేస్తాను. అన్నీ ఒకేసారి చేస్తే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. నేను ఇంకా ఏదైనా ఎగ్జామ్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరికైనా అది యూజ్ అవుద్ది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. చలో బాయ్.